నాలుగవది ఏంటి అంటే సార్వనామిక్ లేదా సంకేతవాచక. చాలా సులభమైనటువంటిది ఇది. ఏంటి అంటే మనం ఏవైతే పురుషవాచక సర్వనామాలు నేర్చుకోవడం గుర్తుందా? ఉత్తమ పురుషు, మధ్యమ పురుషు, అన్య పురుషు. తూ, తుమ్, మై, హమ్, తూ, తుమ్, ఆప్, వహ్. వహ్ యహ్ కాకుండా అలాగే చూడండి, సార్వనామిక విశేషణం లేదా సంకేతవాచక విశేషణం అంటే అర్థం ఏంటండి? పురుషవాచక సర్వనామం. అందులో ఏంటో చెప్పండి. మై, హమ్, తూ, తుమ్, ఆప్. మరియు ఇంకేంటంటే నిజవాచక సర్వనామం అపన. ఇవి విడిచిపెట్టేయాలి. పురుషవాచక సర్వనామాలు ఉత్తమ పురుషు, మధ్యం పురుషు, అలాగే నిజవాచక సర్వనామాలు అపన విడిచిపెట్టేసి మిగిలిన సర్వనామాలు ఏమున్నాయి చెప్పండి? వహు, యహు, ఏ, వే. గుర్తుంచుకోండి. ఇవే కదా మిగిలిన సర్వనామాలు. ఈ సర్వనామాల ప్రక్కనే ఏదైనా నామవాచకం వచ్చినట్లయితే అప్పుడు ఆ సర్వనామాన్ని ఏమంటామంటే సార్వనామిక విశేషణ్ లేదా సంకేతవాచక విశేషణ అంటాం. ఓకేనా? వహ లడకా హోషియార్ హై. చూడండి, ఇక్కడ వాహనం చూసారు కదండి. ఈ వహలడక, సో ఆ పిల్లవాడు. ఇక్కడ వాహనది ఏం చెప్పాము? సర్వనామం కాదు, సార్వనామిక విశేషణము. సార్వనామిక విశేషణకి సర్వనామానికి తేడా ఏంటంటే ఇక్కడ చూడండి, వాహనం ఉండేటప్పుడు వహ హోషియార్ హై అంటే సరిపోతుంది, లడకని పెట్టక్కర్లేదు. ఎందుకంటే వహ అనేది ఈజ్ నథింగ్ బట్ నౌన్. నామవాచకానికి బదులుగా వాడేదాన్ని ఏమంటారు చెప్పండి? సర్వనామం అంటారు. సో ఇక్కడ మళ్ళీ ప్రత్యేకించి నామవాచకం మనం పెట్టక్కర్లే సర్వనామం అనుకుంటే. కానీ ఇక్కడ మనం నామవాచకం పెట్టామని అర్థం ఏంటి చెప్పండి? ఖచ్చితంగా ఈ వాహనం ఏమవుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో సర్వనామం అవ్వదు. ఏమవుతుంది? సార్వనామిక విశేషం అవుతుంది. ఎందుకంటే మనం జనరల్గా వాడుకునేటప్పుడు కూడా నామవాచకానికి బదులుగా వాడేదని సర్వనామం అంటారు. మరి సర్వనామంతో మరొక నామవాచకాన్ని వాడతాం ఏంటి? రెండు వాడాం కదా. రెండు వాడితే సెంటెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు, అది కరెక్ట్గా ఉండదు. కానీ వాడాము అంటే అర్థం ఏంటి చెప్పండి? అక్కడ గుర్తుంచుకోవాలి, అక్కడ వాడే సర్వనామము, అక్కడ వాడే నామవాచకము రెండు ఒకటే కాదు. రెండు వేరు వేరు కార్యాలు చేస్తాయి, రెండు వేరు వేరు సూచనలు తెలియజేస్తాయి. ఒకటి పేరును తెలియజేస్తుంది, పేరు బదులుగా వాడేది కాదు. గుర్తుంచుకోండి. ఆ యొక్క నామవాచకం గురించి ఎన్లార్జ్గా చెప్పేది, ఎక్స్ట్రా చెప్పేది. కాబట్టి దీన్ని ఏమన్నాము అంటే సార్వనామిక విశేషణం అన్నాము. సో సార్వనామిక లేదా సంకేతవాచక విశేషణం కూడా అంటారు. డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటి చెప్పండి? సర్వనామాలు తయారవుతాయి. ఏ సర్వనామాలు తయారవుతాయి? ఉత్తమ పురుషు, మధ్యం పురుషు సర్వనామాలు మరియు నిజవాచక సర్వనామాన్ని విడిచిపెట్టేసి మిగిలిన సర్వనామాలు అయినటువంటి వహు, యహు, ఏ వేలతో ఏవైతే స్టార్ట్ అవుతాయో వాటిని ఏమంటారు అంటే సార్వనామిక విశేషణాలు అంటారు. ఎందుకు సర్వనామ విశేషణాలు అన్నారు? ఇవి సర్వనామాల్లాగా కాకుండా విశేషణాల్లాగా పనిచేస్తాయి. విశేషణం అంటే అర్థం ఏంటి చెప్పండి? నామవాచకం లేదా సర్వనామ గుణాన్ని చెప్పేది విశేషణం అంటాం. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఖచ్చితంగా గుణం తెలియజేయాలంటే నామవాచకం అనేది ఉండి తీరాలి. సో నామవాచకం ఉంది అంటే అర్థం ఏంటి చెప్పండి? అది ఎట్టి పరిస్థితులు సర్వనామం కాదు. సర్వనామం పెట్టామంటే నామవాచకం ఉండదు. ఎందుకంటాం ఉండదని చెప్తున్నాను? సర్వనామంగా మనం ఉపయోగిస్తే పక్కన నామవాచకం పెట్టక్కర్లేదు. ఎందుకు పెట్టక్కర్లేదు? నామవాచకం బదులు వాడేది సర్వనామం అంటాం. ఒకవేళ పెట్టాలి అంటే ఖచ్చితంగా దీని మధ్యన ఒక పంక్చువేషన్ మార్కు, విరామ చిహ్నం అనేది ఏదో పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే రెండు వేరు వేరుగా అనొచ్చు. రెండు వేరు, వహు మై లేదా మై తుమ్ అంటాం, తెలుసు కదండి. అంటే అక్కడ ఏంటి పెడతాం? మనం కామా పెడతాం. అలాగే కామాయన పెట్టాలి. సో అటువంటివి ఏమీ లేకుండా, అటువంటి విరామ చిహ్నాలు ఏమీ లేకుండా ఒక సర్వనామం ఒక నామవాచకం వచ్చిందంటే ఆ వచ్చినటువంటి వహ కానీ, యహ కానీ, ఏ కానీ, వే కానీ ఏమవుతాయి అంటే గుర్తుంచుకోండి, సార్వనామిక విశేషణాలు అవుతాయి. అది చాలా జాగ్రత్తగా మనము గుర్తుంచుకోవాలి. అందరికి అర్థమైంది కదండి. సో విశేషం అనేది ముఖ్యంగా గుణాలు చెప్పేదాన్ని విశేషం అంటారు. దేని యొక్క గుణాన్ని చెప్పేదాన్ని? నామవాచకము లేదా సర్వనామ గుణాన్ని చెప్పేదాన్ని. సో ఆ విశేషణాలు ఇందాక కూడా నేను చెప్పుకున్నాను 4 రకాలు. మొదటి 2 ముందు క్లాసులో చెప్పుకున్నాము, ఇప్పుడు 2 ఈ క్లాసులో చెప్పుకున్నాం.
అయితే ఇందులో మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే గమనించండి, కొన్ని పదాలు అనేవి సమానంగా వస్తున్నాయి. ఏంటి ఆ పదాలు అంటే చాలా జాగ్రత్త గుర్తించండి. అనిశ్చిత్ అనే పదం తీసుకుందాం. ఇది రెండింటి దగ్గర వచ్చింది. ఏంటి అంటే రెండింటి దగ్గర వచ్చింది అనిశ్చిత సంఖ్యావాచక్, అనిశ్చిత పరిమాణవాచక్. చూడండి, గుర్తుంచుకోండి. అనిశ్చిత సంఖ్యావాచక్ వచ్చింది, అనిశ్చిత పరిమాణవాచకం. ఈ అనిశ్చిత అనే పదము రెండింటి దగ్గర మనం ఉపయోగించాం. సంఖ్యావాచకాలు ముఖ్యంగా 3 రకాలు. ఒక నిశ్చిత సంఖ్యావాచకు నెంబర్ కరెక్ట్గా ఉంటుంది, 1 2 3 4 అని. అనిశ్చిత సంఖ్యావాచకు నెంబర్ ఉండదు, గుర్తుంచుకోండి, పర్ఫెక్ట్ నెంబర్ ఉండదు అని చెప్పుకున్నాం. అలాగే నిశ్చిత పరిమాణవాచకు, నిశ్చిత పరిమాణవాచకం అంటే చెప్పండి, నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే మనం దాన్ని తోస్తాము లేదా కొలుస్తాము. అనిశ్చిత పరిమాణవాచకం అంటే పర్ఫెక్ట్ నెంబర్ ఉండదు. ఏ రెండు చెప్పండి, పర్ఫెక్ట్ నెంబర్ ఉండదు. అప్పుడు ఎలా మనం దీన్ని ఐడెంటిఫై చేస్తాము? ఏది నిశ్చిత సంఖ్యావాచకు, ఏది నిశ్చిత పరిమాణవాచకు అంటే గుర్తుంచుకోండి, నిశ్చిత సంఖ్యావాచకులో వచ్చినటువంటి కోయి అవ్వచ్చు, కుచ్చు అవ్వచ్చు, తోడా అవ్వచ్చు, ఏవో రానియండి, దీని ప్రక్కన ఎట్టి పరిస్థితిలో కూడా ఏముంటుంది తెలిసిన బహువచన సంజ్ఞ ఉంటుంది. ఏముంటుందండి? కుచ్ పుస్తకేం చాహియే, కుచ్ కలమేం చాహియే. గుర్తుంచుకోండి, పుస్తకేం, కుచ్ పుస్తక చాహియే అనరు, కుచ్ పుస్తకేం అని అన్నామంటే అర్థమైపోతుంది చెప్పండి. అది ఖచ్చితంగా అనిశ్చిత సంఖ్యావాచకమే. సో అనిశ్చిత సంఖ్యావాచకం అవ్వాలంటే సేమ్ కోయి, కుచ్చు, తోడ ఇవన్నీ అక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి. కానీ తేడా ఏంటి అంటే సంఖ్యావాచకానికి వచ్చినటువంటిది ఆ నామవాచకం మనకి ఏ రూపంలో ఉండదు చెప్పండి, బహువచన రూపంలో ఉంటుంది. పరిమాణవాచకంలో వచ్చినటువంటిది ఏముంటుంది చెప్పండి, ఏకవచనంలో ఉంటుంది. ఇదే తేడా. ఏముంటుంది చెప్పండి, బహువచనంలో ఉండాలి. తోడ, కోయి, కుచ్చు అని వచ్చేసి ఏం రావాలి చెప్పండి, ఆ ప్రక్కన బహువచన రూపం ఉందనుకోండి, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సంఖ్యావాచకమే. ఎందుకంటే లెక్కిస్తాం, ఏం చేస్తాము, లెక్కిస్తాము. ఇక్కడికి వచ్చాక ఏమవుతుంది చెప్పండి, ఇక్కడే కోయి, కుచ్చు, తోడ ఇవేవి ఉన్నాయి, అవే పదాలు ఉంటాయి. కానీ దాని పక్కన ఏముంటుంది చెప్పండి, ఏకవచన రూపం ఉంటుంది. తోడ దూద్ చాహియే, అర్థమవుతుందా, తోడ దాల్ చాహియే. సో ఇలాంటి పదాలు ఏవైతే ఉంటాయో అటువంటి సందర్భాల్లో అవి ఎలా ఉంటాయి చెప్పండి, ఒకటి ఏకవచనంలో ఉంటాయి, రెండు పరిమాణ కరసకే మన నాప్తోల్ కరసకే. ఏం చేస్తాం చెప్పండి, నాప్తోల్ కరసకే. లెక్కించే వాటిని ఏమంటాము, సంఖ్యావాచకాలు అంటాము. కొలిచే వాటిని ఏమంటాం చెప్పండి, పరిమాణవాచకాలు అంటాం. అయితే అనిశ్చిత సంఖ్యావాచకం, అనిశ్చిత పరిమాణవాచకం ఉంది. అనిశ్చిత సంఖ్యావాచకులు ఏమవుతాయని చెప్పాను నేను, ఇవే వస్తాయి ఈ సర్వ విశేషణాల కింద. కానీ ప్రక్కన వచ్చినటువంటి నామవాచకం ఏ రూపం ఉండదని చెప్పాను, బహువచన రూపం ఉండదని చెప్పాను. ఇక్కడ వచ్చినటువంటి రూపం ఏ రూపం ఉండదని చెప్పాను, ఏకవచన రూపం ఉంటుంది. మరియు నాప్తోల్ కరసకే, కొలిచేవి తూచేవిగా ఉంటాయి. సో ఈ విధంగా మనకి వచ్చినటువంటిది సంఖ్యావాచకమా, పరిమాణవాచకం, అనిశ్చిత సంఖ్యావాచకమా, అనిశ్చిత పరిమాణవాచకమా అనేది మనము గుర్తించవలసినటువంటి అవసరం ఎంతైనా సరే ఉంది. సో ఇది ఈ రెండు మధ్యనటువంటి తేడా. ఇది మనకి విశేషణ యొక్క పూర్తి క్లాసు. థ్యాంక్ యూ.